మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలెను పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ, హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలని విడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ, 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడి సత్సు ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 690వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి. గతంలో చెప్పిన పొరపాటు మాట ఒకటి సవరించుకోదలుచుకున్నాను. ఒక సందర్భంలో నేను సుమారుగా ఒక నెల 15 రోజులు అయిందనుకుంటాను. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అన్న పాటని ఒక సందర్భంలో ఉదాహరించి దాన్ని నారాయణ రెడ్డి గారు రాశారని చెప్పాను. అది నా పొరపాటు అవగాహన. తర్వాత కొందరు పెద్దలు నాకు చెప్పడంతో తెలిసింది అది ఆత్రేయ గారు రచించారు. ఆత్రేయ గారి అభిమానుల్ని నేను మన్నించమని కోరుతున్నాను. నా అవగాహన రాహిత్యానికి ఏదో అలా ప్రచారం అయితే అదేమో అనుకున్నాను. నిజానికి పాపం ఆత్రేయ గారికి ఎటువంటి అన్యాయం ఇంకా 2-3 విషయాల్లో జరిగింది. బాగా ప్రసిద్ధమైనటువంటి పాట ఒకటి ఉంది, కారులో షికారుకెళ్ళి పాలబుగ్గల పసిడి దాన, ఈ కారు ఎలా వచ్చింది, నువ్వు చీర కట్టుకున్నావు, చీర ఎలా వచ్చింది అనే గొప్ప పాట ఒకటి ఉంది. కారులో షికారుకెళ్ళి పాలబుగ్గల పసిడి దాన అనేది. అది చాలామంది శ్రీశ్రీ రాశారు అనుకున్నారు. అది ఆత్రేయ రాశారు. ఆ మాట అప్పుడే అది ఏదో ప్రచారంలో ఉంటే నేను రాయలేదు, మరో ఆత్రేయ రాశాడని శ్రీశ్రీ చెప్పాట. అంటే సాధారణంగా మనం ఒక రకమైన భావజాలం ఒక కవులకు ఉంటుంది అనే ఒక స్థిరమైన ఆలోచనలో ఉంటాం కాబట్టి ఆ రకమైన పాట ఎక్కడ దొరికినా అది వారిదే అనుకుంటాం. అలాంటి పొరపాటే ఏదో జరిగింది. అందుకని ఆత్రేయ గారికి వారి అభిమానులకు కూడా మరోసారి మన్నించమని కోరుతున్నాను. కథలోకి మనం ప్రవేశిద్దాం. దానికి ఆది లేదు, పరదైవము చేసిన ఇంద్రజాలము, అజ్ఞానము దాని పేరు మనుజ, అవివేకము రాగమోఘము దానికి పుత్రపౌత్రులకు, దాననే కర్మము కర్మచేతనే ప్రాణికి దేహధారణము, అపారము దుఃఖము సంక్రమించడి. ఒక్క మాట విశేషంగా చెప్పుకుని మనం ముందుకెడదాం. పుత్రపౌత్రులకు అంటే కొడుకు నుంచి మనవడు, ముని మనవడు, అలాగే మనవరాలు, ముని మనవరాలు, ఇలా వంశం పెంచుకుంటూ పోయినట్టే మమకారాన్ని పెంచుకుంటూ పోతున్నాం మనం. అందువల్ల దానికి పుత్రపౌత్రులకు, దాననే కర్మము, అందువల్లనే కొన్ని పనులు చేస్తున్నాం. పోనీ ఆ పనులు నిష్కామంగా చేయడంలా. అదే భగవద్గీత అంతా మొత్తుకున్నది. నిష్కామంగా చేయండి, సంపాదించండి, పిల్లలకి ఇవ్వండి, నిష్కామంగా ఇవ్వండి, ఏం ఆశించొద్దు. ఎవరికి ఏమి ఇచ్చినా ఏదో ఒకటి ఆశించకుండా ఇవ్వలేకపోతున్నాం మనం. అలా అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఎప్పుడైనా వాళ్ళ ప్రసక్తి ఇన్ని ఇచ్చాం అంట, ఆ మాట రాకూడదు. ఎందుకు ఇచ్చావు? ఏమీ ఆశించకుండానే ఇవ్వాలి. వారు మనకి పూర్తి వ్యతిరేకంగా బద్ధశత్రువు అయిపోయినా సరే ఆ మాట రాకూడదు. అంటే మనం అంటున్నామంటే ఆశించి ఇచ్చామన్నమాట. ఆశించి ఇచ్చింది వ్యాపారం అవుతుంది, దానం కాదు. ప్రతిఫలం ఆశించింది దానం కాదు, వ్యాపారం అవుతుంది. దేవుణ్ణి కూడా మనం ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని స్తోత్రాలు చేస్తున్నాం, మమ్మల్ని కరుణించలేదు, దేవుడితో బేరాలు ఆడుతున్నాం. మనం చేస్తే కరుణించాలని ఏమైనా ఉందా? ఒక ఒప్పందం ఉందా? మీకు ఇది మాకది క్విడ్ ప్రోకో. దేవుడికి భక్తులకి ఉండదు. అలాగే ఉంటే దేవుడు కూడా చెంచాలు కూడా ఉండవలసిన వాడే. క్విడ్ ప్రోకో పాటిస్తే ఉండదు. అలాగా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను దేవుడు అనలేదు, అనడు. నువ్వు నేను ఒకటేం తెలుసుకోవయ్యా అని మొత్తుకుంటున్నాడు ఆయన. భాగవతం ఏకాదశి స్కంధం నిండా శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం చదివితే అర్థమవుతుంది. అదే మొత్తుకున్నాడు, నేను నువ్వు ఒకటే, నేను నువ్వు ఒకటే, తెలుసుకోవయ్యా. అబ్బే మనం తెలుసుకోండి, మనకు అది ఇష్టం లేదండి. మనం విడిగా ఉండాలి, దేవుడు విడిగా ఉండాలి. ఒక పెద్ద దిక్కు మనకి ఉండి అన్నిటికీ మనకు వచ్చి ఆ సమస్యలు తీరుస్తూ ఉండాలి. అలా చిత్రంగా మీకు అలాంటి ఆ సరదా ఉన్న వాళ్ళకి చాలామందికి ఉంటుంది కూడా చెబుతున్నా. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణం అని 3వ ప్రకరణంలో లీలావత్యుపాఖ్యానము అని ఒకటి ఉందండి. లీలావతి ఆవిడ భర్త పేరు కులపద్ముడు, లీలావతి ఒక మహారాజు మహారాణి కథ. ఆవిడ సరస్వతి ఉపాసకురాలు. ఆవిడ సరస్వతీదేవి ప్రత్యక్షమైతే వరం కోరుతుంది. నేను ఎప్పుడు కోరితే అప్పుడు నువ్వు వచ్చి నా సందేహాలన్నీ తీర్చాలి.
అంటుంది. పాపం అమ్మవారు ఆ ఉపాసన కారణంగా ఒప్పుకుని ఖచ్చితంగా వస్తానంటుంది. భర్త పోయినప్పుడు వస్తుంది, భర్తను బతికిస్తుంది, ఆవిడకి అన్నీ చూపిస్తుంది, అనేక రకంగా శాస్త్రపరంగా ఆవిడకు వచ్చిన సందేహాలన్నీ తీరుస్తుంది. చివరికి అద్భుతంగా ఇంతకీ నువ్వు కనపడడం, నేను ఇక్కడ కూర్చోవడం, ఇది ఏమిటి అంటే ఒక్క నవ్వు నవ్వుతుంది. ఆ కథ అంతా చదవండి, మీకు అర్థమవుతుంది అద్వైతం అంతా. దేవతలు ప్రత్యక్షం కావడం అంటే ఏమిటో, ప్రత్యక్షం అయినా కూడా దగ్గరుండి అన్ని సందేహాలు తీర్చినా కూడా మన సందేహాలు మనకి ఎలా మిగిలిపోతూ ఉంటాయో. ఏ జ్ఞానం కలిగితే ఇంకా ఏది తెలుసుకోవలసిన అవసరం లేదు. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని ఉపనిషత్తు దేని గురించి చెబుతోందో అది తెలియాలంటే ఆ కథ చదవండి, అన్నీ తెలిసిపోతాయండి. మనం అనుకుంటాం ఏదో ఒక అన్నిటికీ దేవుడు ఒకడు ఉండి మనకి ఎప్పటికప్పుడు పిలిస్తే పలుకుతూ ఉండి ఏం చేయాలో, పొద్దున్న పాల ప్యాకెట్ రాకపోతే ఏం చేయాలో కూడా దేవుడు చెప్పేస్తే బాగుండు. మనం అది కూడా ఆలోచించద్దు. ఇంకా అప్పుడు దేవుడికి పూజలు చేసేస్తాం. ఇలాంటి ఒప్పందాలు ఉండవండి. అలా చెప్తే దేవుడు ప్రపంచం మొత్తానికి చెప్పాలి, మనం ఒక్కడికి ఎందుకు చెప్పాలి? ఆయనకి ఏమిటి ప్రత్యేకత మన మీద? మనకి మనం ఎందుకు ప్రత్యేకత ఉంటుందని మనం అనుకుంటాం. అటువంటి కథలే పుట్టిస్తాం, అటువంటి కథలే ప్రవచనాల రూపంలో ప్రచారం ఎందుకు చేస్తామంటే మన పిల్లల మీద, భార్యల మీద, భర్తల మీద, మన ఆస్తుల మీద మనకున్న బంధాలు అటువంటివి. ఆ అజ్ఞాన బంధాల నుంచి మనం బయటపడలేక దేవుడికి కూడా ఇలాంటి బంధాలే ఉన్నాయని ఊహిస్తాం, కల్పిస్తాం, ప్రచారం చేస్తాం. ఇదంతా మన అజ్ఞానం. దేవుడికి అవన్నీ ఉండవు. దేవుడు నిజంగా అర్థమైన వాడు అటువంటి మాటలు చెప్పడం, వాడికి ఆ బంధాలన్నీ ఉండవు. నిజంగా అర్థం కాకే మనకు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఉన్నాయి అనుకుంటాం మనం. అందుకని మనకు కూడా అవి లేకుండా చేసుకోగలిగితే మానసికంగా అదే నిష్కామ కర్మయోగం. అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అంచేది అన్నీ చేయొచ్చు, సంపాదించవచ్చు, ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతారో అది మనకు అనవసరం. ఏదో ఇద్దాం అనుకున్నాం, ఇచ్చేసాం, అయిపోయింది. మరి ఏదైనా చేసుకుని వారికి సర్వాధికారాలు ఉన్నాయి. ఆ పిల్లాడికి ఇంకా బుద్ధి తీసి సరిగ్గా లేదంటే వాడికి ఇప్పుడు ఆస్తి ఇస్తే పాడు చేస్తాడేమో. వయస్సు, ఆస్తి ఇవ్వవలసిన వయస్సు వస్తే ఇచ్చేయడమే మంచిది. అది పిత్రార్జితమైనప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి. ఎగ్గొట్టే అధికారం తల్లిదండ్రులు లేదు. అది వంశపరంపరగా వచ్చింది. వారు వంశపరంపరగానే దాన్ని అనుభవించమని కోరారు తప్ప ఈ ఒక్క వ్యక్తిని అనుభవించమని కోరలా. ఏదో మరీ దుర్వ్యసనాల పాలయ్యేలా ఉంటే కొంతకాలం ఆపినా అప్పుడు కూడా భార్య పేరు పెడతారు, పిల్లల పేరు పెడతారు, ఏదో చెయ్యాలి. వారికి అప్పగించేస్తే వీరు ప్రశాంతంగా ఉంటారు. వాడెక్కడ ఇస్తే ఏం చేస్తాడో 90 ఏళ్ల వాడు కూడా తాళాలు పట్టుకుని వేళ్లాడితే వీడికి మళ్ళీ వాడింట్లో కొడుకుగా కానీ కుక్కగా కానీ పుట్టడం తప్పదు. వీలైతే వీళ్ళంతవరకు రెండో జన్మే వస్తుంది, కొడుకు జన్మ కూడా రాదు. ఆ బంధం అటువంటిది. అదే కర్మచేతనే ప్రాణికి దేహధారణము అని సాగర ఘోష కవి అందుకే అంటున్నాడు. ఈ బంధం కారణంగా, ఈ పెంచుకుంటూ చేసిన పనుల కారణంగానే మనిషి మళ్ళీ పుడుతున్నాడయ్యా. కొడుకై పుట్టినా పర్వాలేదు, కుక్కై పుడితే ఎలాగయ్యా? ఇది వద్దు, ఇది తగ్గించుకోవాలి. ఎక్కడికక్కడ మన కర్తవ్యాలు ఏవో మనం చేయడం, తర్వాత వారు ఏమవుతారనేది వారి గ్రహస్థితి, మనకి సంబంధం లేదు. బాగుండాలనే కోరుకుందాం. ఇంకప్పుడు మనం కోరుకోవాల్సింది ఏమిటంటే 60 ఏళ్ళు దాటాయంటే నేనెవరిని తెలుసుకోవాలి. అందుకు భార్య కానీ భర్త కానీ సహకరిస్తే మంచిది. లేకపోతే వారికి కూడా టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు అయిపోయింది. అంతే. వానప్రస్థాశ్రమం స్పష్టంగా చెప్పారు, శాస్త్రమే చెప్పింది. అలాగా అయిపోయింది. ఇంకా వస్తూ వస్తారు, లేకపోతే లేదు. వారి జ్ఞానస్థాయిని బట్టి వారు ఉంటారని బలవంతంగానే తీసుకెడతాం. వారికి తెలిసి వస్తుంది నాటికి, అప్పుడు వస్తారు. ఆయన మార్గమే నిజం అని ఆవిడ అనుకుంటలేదా? మా ఆవిడ చాలా యోగ్యురా, నాకంటే ముందే తెంచుకుంది, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చుంది అని. నిజంగానండి, రమణ మహర్షి దగ్గర ఓ భక్తులు ఉన్నది, అచ్చమ్మాళ్ళ ఏదో అంటారు. ఆవిడ భర్త దగ్గర నుంచి ఇలాగే వచ్చేసింది, నాకు అక్కర్లేదని. ఆవిడకి అంత జ్ఞానవంతురాలు. చివరి పాపం రమణ మహర్షి వద్దమ్మా, తాళి కట్టాడు ఆయన, ఆయనకి ఏదో కొన్ని కాంక్షలు ఉన్నాయి, ఇంకా నువ్వు తీర్చడం మంచిది వెళ్ళు. ఎందుకంటే ఆవిడ 35 ఏళ్ల వయసులో వచ్చేసింది. అది తప్పు. వానప్రస్థాశ్రమం అయితే వేరు. ఆయనకి పిల్లల్ని కనాలను ఉంది, ఈవిడికేమో మొదటి నుంచి వైరాగ్యం. నువ్వు చేసుకున్నావమ్మా, అది ధర్మం, అది అలా కాదు, అక్కడికి వెళ్ళు, పిల్లల్ని కను, ఆయనకి ఎంతమందిని కనాలో అంతమందిని కను, తర్వాతే రా, నేను ఎక్కడికి పోతాను, నువ్వు ఎక్కడికి పోతావు అన్నాడు పాపం. తర్వాత ఎప్పుడో వచ్చింది ఆవిడ. అలాగే ఉంటుందండి ధర్మ సూక్ష్మం అంటే. అందుకని ఆ అజ్ఞానం పెరగకుండా ఉండాలంటే ఇష్టం ద్వేషం, ఇష్టం మోహంగా మారుతుంది, కోరిక మోహంగా మారుతుంది. ఆ మోహం వరకు వెళ్లకుండా అది ఏదో మామూలు ఇష్టంలా ఉండేలాగా, అది తీరకపోయినా మనకేం బెంగలేదన్నట్టుగా మనస్సుకి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఆ మనశ్శిక్షణే చాలా ముఖ్యం. ఆఫీస్ మేనేజ్మెంట్ అంటారు, బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు, టైం మేనేజ్మెంట్ అంటారు. అన్నిటికీ మూలం మైండ్ మేనేజ్మెంట్. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. అర్థం కావడం కోసమే ఇంగ్లీష్ వాడాను. అన్నిటికీ మూలం మైండ్ మేనేజ్మెంట్ అండి. మన మనస్సును మనం సరిగ్గా అదుపులో పెట్టుకోగలిగితే అన్నీ అదుపులోకి వచ్చేస్తాయి.
ఎంత 24 గంటలకి 48 గంటల పని ఉన్నవాడు కూడా ఆ 24 గంటల్లోనే 7-8 గంటలు నిద్రపోతూ మిగిలిన 2 గంటల కాలకృత్యాలు అన్నపానాలు చూసుకుంటూ మిగిలిన 10 గంటల్లోనే అన్ని పనులు చేయొచ్చు. మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే దేనికి ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ ఆపేస్తాం. వెంటనే ఇంకో సమయానికి ఇంకోటి మొదలు పెడతాం. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నారు శంకరాచార్య స్వామి సిద్ధాంతం గురించి సాగర ఘోష కవి. జాగ్రత్త అవస్థలో కనులు అద్దములోన కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును. అద్దములోన కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును. ప్రమోదమునించును మాయమౌను తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్ నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. స్వప్నావస్థ గురించి, బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే సిద్ధాంతాన్ని గురించి కవి ఈ పద్యంలో చెబుతున్నాడు. దీనికి మూలం, దీనికి ప్రేరణ కలిగించినటువంటి శ్లోకం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్న ఆత్మనిమాయయా. ఆ శ్లోకం దీనికి మూలం. కానీ విస్తృతి చాలా ఉంది. ఒక రేఖామాత్ర భావం దాని నుంచి స్వీకరించడం జరిగింది. అద్దములోన కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును. వెనక మా చిన్నతనంలో బైస్కోప్ అమ్మాయిలను ఇచ్చేవారు పల్లెటూళ్ళకి. బైస్కోప్ పిల్లొచ్చింది అని పాట కూడా ఉంది పాత సినిమాల్లో. చాలా ఎగబడి చూసేవాళ్ళం. రూపాయో ₹1 టికెట్ ఉండేది. అది ఏదో ఇలాగ పెద్ద స్టాండ్లో ఉండేది, దాని మీద నిచ్చెన మెట్టులో ఉండేవి. ఓ మెట్టు ఎక్కేలా చూసేవాళ్ళం. ఆ వెనకాల నుంచి ఏదో తిప్పుతూ పాడుతూ ఉండేది. జమడతాయమన్నదే రామావతారం, కాశీనగరం రామావతారం, విశ్వేశ్వరుడు రామావతారం ఏదో పాడేది. ఒక్కొక్క బొమ్మకి దాని వ్యాఖ్యానం ఉండేది. ఆ బొమ్మలు చూస్తున్నంతసేపు ఆయా నగరాలన్నీ కళ్ళ ముందు కదలాడేవండి. కానీ నిజంగా అవి నగరాలా? కేవలం బొమ్మలు. కానీ మనలో కలుగుతున్న అనుభూతి నగరాన్ని చూస్తున్న అనుభూతి. తాజ్మహల్ నిజంగా చూసినప్పుడు కలిగే అనుభూతికి, ఫోటో చూసినప్పుడు కలిగే అనుభూతికి అనుభూతిలో తేడా లేదండి. అనుభూతి మీద మనం దృష్టి పెడితే. నిజానికి మనం నిజంగా చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఫోటో తీసుకోవడం మీద దృష్టి పెట్టాం, తాజ్మహల్ మీద దృష్టి పెట్టాలి. తాజ్మహల్ని నిజంగా చూడాలనుకున్నవాడు కెమెరా లేకుండా వెళ్ళాలి. వీలైతే మరొకరు తోడు లేకుండా వెళ్ళాలి. నన్ను మన్నించండి. భార్యాభర్తలు కలిసి చూడడం, పిల్లలతో కలిసి చూడడం, స్నేహితులు కలిసి చూడడం, ఇది అసలు సుందర దృశ్యాలు చూసే విధానం కాదండి. అక్కడ ఏవో మాటలు వస్తాయి. ఆ సౌందర్యం పోయింది. ఒంటరిగానే చూడాలి. ఎవరైనా సరే వారితో చూస్తే ఆనందం అని మనం అనుకుంటాం. అంటే ఆనందం వారితో ఉంది, ఆ దృశ్యంలో లేదు. అది వారితో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉందిగా, అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఇది తాత్వికమైన ప్రశ్న. ఇబ్బందిగా ఉంటుంది ప్రశ్న. కానీ గరికపాటి వారు ఇబ్బంది పెట్టే ప్రశ్నలే వేస్తారు. ఎందుకంటే అద్వైతం అటువంటిది. అది నిజం, పచ్చి నిజం. నిజాలు ఎప్పుడు చెవికి రుచించవు, మనస్సుకు కూడా రుచించవు. కానీ అవి నిజాలు. వీళ్ళ కాబట్టి రేపైనా తెలుసుకోవాల్సింది. నచ్చే మాటల కంటే మేలు చేసే మాటలే చెప్పమని మా శంకరాచార్య నాకు చెప్పారు. నేను అలాగే చెప్పాను, నువ్వు అలాగే చెప్పాను, మంచిదండి అన్న. వివేకానందుడు అంతే చెప్పాడు నాకు. నచ్చే మాటలే చెప్పదలుచుకుంటే చాలా అజ్ఞానాలు చెప్పవచ్చు. ఇది నచ్చుతుంది ప్రజలకు, నచ్చడం ఏంటండి? ఆ నచ్చడం నచ్చకపోవడం అనే దాన్ని పోగొట్టేలా చెప్పడం ప్రవచనం. నచ్చేవి చెప్పడం కాదు ప్రవచనం అంటే. నచ్చడం నచ్చకపోవడం లేకుండా ఉండే అతీత స్థితికి తీసుకెళ్ళగలిగేది ప్రవచనం. ముందు వక్త వెళ్ళాలి. ఈయనే వెళ్ళకపోతే వాళ్ళని ఎక్కడ తీసుకెడతాడు? నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని మాట్లాడుతున్నానంటే ఈయనకే ఇంకా ఉన్నాయన్నమాట. నేను ధర్మాధర్మాలు కొన్ని అయితే పర్వాలేదు, కూరలు పచ్చళ్ళు ఏముంటాయి, ఇంక వయసు పెరుగుతున్నది ఏదైనా ఒకటే. కానీ ఏం పర్వాలా, ఆ స్థితికి చేరుకోవాలి. అద్దములోన కనపడు మహానగరంబును బోలు విశ్వమే ముద్దులు మూటగట్టు. బొమ్మల్లో చూసినా, ఫోటోల్లో చూసినా, లేదు పోని ఒక అద్దం ముందు ఒక వస్తువు పెట్టండి, మనం నిలబడదాం. ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం నిజమా? నిజం కాదు, ఏమీ లేదనుకుంటే మనం ఎలా కదిలితే అలా కదులుతుంది. అది నిజమంటే కనిపిస్తున్నంతసేపు నిజమే. అలాగే విశ్వం కూడా కనబడుతోంది కాబట్టి అంతవరకు ఉన్నట్టే లెక్క. నిజము కాని విశ్వం కూడా కనబడుతుంది, మనని మురిపింపజేస్తుంది అనడానికి స్వప్నం ఉదాహరణ. అందుకే కవి పద్యంలో ఏం చెబుతున్నాడంటే, అద్దములోన కనపడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదమునించును.
అద్దంలో కనపడే నగరంలాగా విశ్వం చాలా ఆనందింపజేస్తుందయ్యా, అందంగా కనిపిస్తుందయ్యా, ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోయేలా చేస్తుందయ్యా. నాదే, ఇదంతా నాదే, ఈ ఎకరాలన్నీ నావే, ఈ పొలాలన్నీ నావే, ఈ డబ్బంతా నాది, ఈ మనుషులంతా నా వాళ్లే, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని రకరకాల భావాలు కలిగిస్తుందయ్యా. ప్రమోదము నించు మాయమవును తానద్దము తీసివేయ. అద్దం తీసేగానే మొత్తం మాయమైంది కదయ్యా. ఒక్కసారి ఈ శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోగానే ఆ జీవుడు చెట్టో పుట్టో పట్టుకుని వేళ్లాడుతూ ఏ దారిలో వెళతాడో కూడా తెలియకుండా గరుడ పురాణంలో చెప్పినట్టుగా దాహం వేసేసి విపరీతంగా అడ్డమైన ప్రయాణాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న భర్త గాని, పిల్లలు గాని, బంధువులు గాని, మిత్రులు గాని, ఆస్తులు గాని ఎవ్వరూ ఒక్కటి కూడా రాది. 150 ఎకరాల పొలాలు ఉన్నవాడు కూడా ఒక్క దస్తావేజు కూడా రాది. ఆయన పేర రిజిస్ట్రేషన్ చేసినా సరే రాది. అప్పుడు అర్థమైపోతుంది ఆ జీవుడికి, అయ్యో 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 ఇంత మొత్తుకున్నాను, నాది కాకుండా పోయింది, ఇదంతా నాది కాదని అప్పుడే తెలుసుంటే ఇంత సంపాదించకపోయేవాడిని, అనవసరంగా సంపాదించినా ఎవరికి ఏది బారయ్యాలో అది బారేసేవాడిని, నాకెందుకు వచ్చిన గొడవ, దాన ధర్మాలు చేసేసేవాడిని, పిల్లలకి ఇచ్చేది ఇచ్చేసేవాడిని, అయిపోయేది, వాళ్ళు చూసుకునేవాళ్ళు, నేను ఎందుకు తెవుల్చుకోలేకపోయాను. ఇప్పుడు నన్ను కాపాడేది రామనామం ఒక్కటేనే, అది బతుకుండగా నేను చేయలేకపోయాని అని అనుకోడండి. అది ముందే అనుకుంటే ఎంత మంచిదండి. ముందే అనుకోవడానికి భగవంతుడు మన జీవితాల్లో కల్పించిన గొప్ప అవస్థ స్వప్నం. స్వప్నానికి మనం రుణపడి ఉన్నామండి. కళల శాస్త్రాలు, స్వప్న శాస్త్రాలు, ఇప్పుడు అదొస్తే ఏం జరుగుతుంది, ఇదొస్తే ఏం జరుగుతుంది, ఈ దరిద్రం అంతా వదిలిపెట్టండి. ఏదొచ్చినా ఏమీ జరగదు, అది భ్రమ. కళలోకి పులి రావడం భ్రమే, పురుషోత్తముడు కనపడడం కూడా భ్రమే. కళలో దేవుడు కనపడ్డా అంటారు కొంతమంది, పులి కనపడింది వాళ్ళకి, కుక్క కనపడింది, చెప్పరేమండి ఆ విషయం, చెప్పరండి. అవే కుక్క నీచమైన జంతువు, అందుకని చెప్పరు. దేవుడు బొమ్మ కనపడేసరికి మాత్రం కనపడ్డాయండి, ఆ కుక్క కనపడడం ఎటువంటిదో దేవుడు కనపడడం కూడా అటువంటిది. రెండు భ్రమలే. కానీ దేవుడు కనపడ్డాడని చెబితే లోకంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుక్క కనపడింది అంటే కుక్కలు అవి కనపడకూడదు, ఏదైనా పూజ చేయించుకుంటారు, శనిగాడికి చూస్తారు, అందుకని చెప్పరు. అనుమానం ఉంటే, భయం ఉంటే అప్పుడు చెబుతారు వీళ్ళు. ఇదంతా మనం కల్పించుకున్న ప్రపంచం. అందుకే స్వప్నాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం, ఏం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దాని ఫలితం అది కాదు, అసలు వచ్చింది ఏమిటి. పులే కనపడింది, ఆ పులి ఎవరు? ఏ పులి దగ్గరికైనా వెళ్ళి మన కల్లోకి వచ్చిందని అడుగుదామండి? ధైర్యం మాట పక్కనట్టు అసలు సాధ్యమా? పోయి మనుషులు కల్లోకి వచ్చారు, పక్కింటి ఆయన మన కల్లోకి వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారు పొద్దున్న మీరు నా కల్లోకి వచ్చారని, ఊరుకోండి బాబు, మా ఇంట్లో నే పడుకున్నా, నే రావడం ఏంటి, మీకు వచ్చింది భ్రమ అంటాడు. ఎలా వచ్చాడో సుబ్బారావు? ఎవరా సుబ్బారావు? సుబ్బారావు ఆకారం ఎవరు ధరించారు? దాన్ని మొత్తం విశ్లేషణ చేయండి దయచేసి, శాస్త్రీయంగా వదిలేయకండి విషయాన్ని. సుబ్బారావు ఎవరు? పక్కన ఇంకో సుబ్బమ్మ ఎవరు? పక్కన ఇంకో చెరువు ఎవరు? చెట్టు ఎవరు? పుట్టెవరు? పూలెవరు? కుక్కెవరు? సమస్తం ఎవరు? అద్దములోన గన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదమునించును మాయమౌను తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్ నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. మనం ఎక్కడ ఆపుకున్నామో అక్కడే మొదలుపెడదామండి. ఎవరండి సుబ్బారావు? ఎవరండి సుబ్బమ్మ? ఎవరండి చెరువు, చెట్టు, పుట్ట, పులి, చలి అన్నీ ఎవరండి? అంతేందుకు ఇంకో ప్రాథమికమైన ప్రశ్న, మనం మంచం మీదే పడుకున్నాం కదా, కల్లోకి మనం ఎలా వచ్చామండి? ఆ మనం ఎవరండి? ఇంకో నరసింహరావు కల్లోకి ఎలా వస్తాడండి? ఇద్దరు నరసింహరావులు ఉన్నారా లోకంలో? లేరే. మరి ఈయన బతికే ఉన్నాడు కదండి, ఊపిరి తీస్తున్నాడు కదండి. లోపల ఉన్న గరికిపాటి నరసింహరావు ఎవరండి? ఎప్పుడు కూడా మనకి అనేక వస్తువులు కల్లోకి రావచ్చు, ఎంతోమంది మనుషులు కల్లోకి రావచ్చు, కానీ కొంతమంది కొంతకాలం వస్తారు, కొంతకాలం రావు. కానీ మనం లేని కళ మనకి రాదు, సిద్ధాంతం అది. మనం లేకుండా మనకు కళ రాదు. అన్ని కళల్లోనూ మనం ఉండి తీరుతాం. చూడండి, కళ కంటున్నది మనమే, కళ కంటున్నది మనమే. అంటే కనడం అనే మాటకు తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. కనుట అంటే చూచుట, ఇంకో అర్థం పిల్లల్ని కనడం, డెలివరింగ్, ప్రొడ్యూసింగ్. అంటే కళని సాక్షిభూతుడుగా చూస్తున్నది మనమే, కళని పుట్టించింది కూడా మనమే. సరిగ్గా వేదం అదే చెప్పింది. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించి అందులో ప్రవేశించాడు. మనిషి పడుకున్నవాడు కళని సృష్టించి అందులో ప్రవేశించినట్టే. అర్థమైపోయిందండి. ఇప్పుడు ఏ కళ వస్తే మనకు భయపడాలండి, ఏ కళ వస్తే ఆనందించాలండి? అనవసరం కదండి. ఇలా విశ్లేషణ చేయాలండి, అది చేయమండి మనం. దాని ఫలితాలు కావాలి మనకి ఎంతసేపు. జీవితంలో కాదు, కళలో కూడా ఫలితాలే కావాలి. ఈ ఫలిత వ్యామోహం వదులుకుంటే తప్ప బతుకు అర్థం కాదని భగవద్గీత అంతా మొత్తుకున్నాడు ఆయన నిలబడి యుద్ధరంగం మధ్యలో. మనకు అది అర్థం కాదు. అవసరమైతే భగవద్గీత గుడి కట్టేస్తాం, దండం పెట్టేస్తాం. భగవద్గీత ఏ రోజు అని కొట్టుకు చచ్చిపోతాం.
ఆ ఏకాదశ ఈ ఏకాదశ భగవద్గీత ఎప్పుడు పుట్టింది దీని మీద పెద్ద చర్చ పెడతాను టీవీలో. భగవద్గీతలో ఏం చెప్పాడో మనకు అనవసరం, అది ఎంతవరకు చేసామో మనకు అనవసరం. కృష్ణుడికి ఏ నైవేద్యం ఇష్టం అది ముఖ్యం మనకి. భగవద్గీత కళ, కానీ భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, నువ్వు సృష్టించిన కళలో నువ్వు కూడా ఒక పాత్ర కాదా? మంచం మీద పడుకున్నవాడు సృష్టిస్తున్నాడు, పక్క వాళ్ళు ఎవరు సృష్టించాల. పక్కన పడుకున్న భార్యకి, భర్తకి, పిల్లలకి ఎవరికి మనం సృష్టించిన కళ తెలియదు, మనం చెబితే తప్ప. మనకు కూడా లేవగానే పూర్తిగా గుర్తులేదు, కానీ అందులో అన్ని పాత్రలు మనమే ధరించాం, ఖచ్చితంగా అంతే. మన పాత్ర ఎవరు ధరించారు? లేకపోతే మనం ధరించలేదు అనుకుందామండి, ఆ అనుభూతులన్నీ మనకే కలిగాయి, ఇంకెవరికీ లేవే. ఏంటి ఆ పాత్రలు, వేరే పాత్రలు, వేరే చెట్లు పుట్టలు అవి పడిపోవడమో, కూలిపోవడమో, దుఃఖపడ్డమో, సుఖపడ్డమో, అవి ఏమైనా అనుభూతులు పొందడమో అవన్నీ మనకే కలిగాయి. మనకే ఆ అనుభూతులన్నీ కలిగాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు శరీరం మీద కనబడతాయి. కల నుంచి మెలకు వచ్చాక భయపడగానే లేవగానే శరీరం వణుకుతూ ఉంటుంది, చెమట కూడా పడుతుంది. వెంటనే మంచినీళ్ళు తాగమంటారు. కారణం, కల కంటున్నప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది, ఆ కంఠంలోంచే వాక్కు వస్తుంది, ఆ కంఠంలోంచి వచ్చే ఉదాన వాక్కే కళని సృష్టిస్తుంది. తిక్కన గారు అశ్వమేధ పర్వంలో చెబుతాడు ఆ విషయాన్ని. మనసును ఉదాన వాయువును మానిని ఒక్కటి అయ్యు తా స్వప్నము రచించు అంటాడు. మనస్సు ఉదాన వాయువు కంఠంలో ఉండేది, ఉదాన కంఠ దేశస్థక, అక్కడికి ఆ వాయువు దగ్గరికి మనస్సు చేరుకుంటుంది. ఆ వాయువు ఈ మనస్సుని ప్రేరేపిస్తుంది. అప్పుడు లోపల నాడుల్లో ఉండేటువంటి జ్ఞాపకాలన్నీ కొన్ని మనస్సుల్లోకి వస్తాయి. అంతే కళలు సుమారుగా 3-4 రకాలుగా వస్తాయి. ఒకటి, మనం సమాజానికి భయపడి, ఇంట్లో వాళ్ళకి భయపడి చేయలేకపోయిన పనులు ఉంటాయి, మనం చేద్దామనుకుని కూడా అనేక రకాల అక్రమ సంబంధాలు సహా అవన్నీ అందులో వచ్చేస్తాయి. ఆ మనస్సు తీర్చేసుకుంటుంది అక్కడ. రెండోది సరిగ్గా మనకి ఇక్కడ కొనసాగింపు అంటారు దాన్ని. అలాగే ఒకటి ఇక్కడ వచ్చేదానికి వ్యతిరేకంగా వస్తుంది, మనం ఏది అనుకున్నామో దానికి వ్యతిరేకంగా వస్తుంది. ఎందుకంటే వ్యతిరేకత కలుగుతుందేమో అని భయపడ్డాం. ఇంకొకటి, కొన్ని ఏదో దేవతలు, సుందర ప్రదేశాలు లాంటివి కనబడతాయి, అవన్నీ నిజంగా కనబడడం కాదు, అది కూడా మన భాగం. అవన్నీ చూడాలని, చేయాలని, కలగాలని ఏదో అనుకున్నాం, అది ఒక భ్రమరూపంలో వస్తుంది. కొన్నిట్లో ఒక్కోసారి భవిష్యత్తులో జరగబోయే వస్తాయి, అవి కూడా మనకు ఊహాజనితమని. అంతేకాదు భవిష్యత్ విషయంలో ఒక్కటి ఉంది స్పష్టంగా శాస్త్రం చెప్పిన మాట, ఈ జీవి యొక్క పూర్వజన్మ కర్మల అవశేషాలన్నీ ఈయన మనస్సులో, నాడుల్లో జ్ఞాపకాల రూపంలో ఉన్నాయి కాబట్టి అవి ముందు ముందు జరగాలి కాబట్టి ఆ జరగబోయే వాటికి సూచనలు కొన్ని కళ్ళు వస్తాయి. ఏది దేనికి సూచన అనేది గ్రహించడం చాలా కష్టం, అందుకే ఆ జోలికి వెళ్ళకూడదు, అది బుర్రపాడైపోతుంది. కానీ వస్తాయి, అవి ముందు ముందు జరుగుతాయి. మొన్న కళ వచ్చింది, వేళ నిజమైంది, ఆ నిజమయ్యేదే ముందు కళ రూపంలో వచ్చింది. ఓ సినిమా విడుదల చేసే ముందు విడుదల చేస్తారు కాబట్టి టీజర్ అంటారు, ఆడియో ఫంక్షన్ అంటారు, ఇంకోటి ఏదో ప్రివ్యూ అంటారు. అదే విడుదలయ్యే సినిమాయే కదా ప్రివ్యూ. అలాగా మన జీవితంలో జరగబోయే కొన్ని ఘట్టాలు ప్రివ్యూ రూపంలో వస్తాయి. ఎందుకంటే అప్పటికే అవి ఆయా వాయువుల ద్వారా మన మనస్సులో ప్రవేశించే, రాత్రి కళ రూపంలో జరుగుతూనే తర్వాత ఎరలో కూడా జరుగుతాయి. కొన్ని అలా జరిగే అవకాశం ఉంది. ఏది ఉంది ఏది లేదు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే కళను బట్టి భవిష్యత్తును అంచనా వేసి బోల్తా పడకూడదు, దాన్ని అలా వదిలేయడంత సుఖం ఇంకోటి లేదు. అందుకే కళల శాస్త్రాలు, పుట్టుమచ్చల శాస్త్రాలు, శకునాల శాస్త్రాలు, బల్లిపాటు గొడవలు, వీటిలోకి అసలు వెళ్ళకూడదు. మనం బుర్రపాడైపోతుంది అనవసరంగా, ఏది పరిష్కారం దొరకదు, చాలా క్షణికం. అందులో 100కి 1 జరుగుతుంది. ఆ 1ని పట్టుకుని 100 శాస్త్రం రాసేయకూడదు. జ్ఞాన మార్గంలో పెడితే ఇవన్నీ మన ఏమీ చేయరు. ఎప్పుడూ భగవంతుని మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటే, ఏకాగ్రతను పెంచుకోగలిగితే ఈ వచ్చేవన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి. రమణ మహర్షి చాలా స్పష్టంగా చెప్పినమాట, భగవంతునికి శరణాగతి చెందిన వాడి పూర్వజన్మ కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును గాని ప్రతికూలముగా ఉండవు అన్నాడు ఆయన. ఆ శరణాగతికి మనం ప్రయత్నం చేయాలి. ఆ శరణాగతి ఏమిటో ముందు ముందు చూద్దాం వివరంగా. ఆ శరణాగతికి మనం ప్రయత్నం చేయాలి, నిరంతర స్మరణకి ప్రయత్నం చేయాలి. ఈ ఊరికే లౌకికమైన విషయాలు ఆలోచించడం, మాట్లాడడం తగ్గించాలి. కొన్నాళ్ళకి మానేయాలి. నాకు ఇష్టం లేదని చెప్పాలి. ముట్టముట్లాడుతూ మొహం పెడితే మాట్లాడడం కూడా మానేస్తారు. పోనివ్వండి, ఏం పర్వాలా, కావలసింది అది. ప్రతి చిన్న విషయం మీద మనం ఆసక్తి చూపిస్తే ఇంకో గంట పొడిగిస్తారు దాన్ని. ఏమీ లేదు అందులో, ఊరికి ఇంకే వడ్ల గింజలో బియ్యపు గింజ ఏం లేదు అక్కడ. ఏదో రకరకాలుగా వస్తాయి. ఇంక ఊరికే అనవసరము సోది కబుర్లు ఇవన్నీ.
కళను విశ్లేషణ చేసే విధానం ఇది. కళలో అన్ని రూపాలు మనమే ధరిస్తున్నాం కదండి, అర్థమైపోయింది కదా, కాదనలేని విషయాన్ని మనమే ధరించి. ఎందుకంటే ఆ మాటలన్నీ మనకే అనుభూతికి వచ్చాయి, ఆ రూపాలన్నీ మనమే చూసాం, ఇంకెవరూ చూడాల. అంచేది మనం సృష్టించిన కళ, మనం అందులో ప్రవేశించాం. మరి ఒక జీవుడు తన మంచం మీద తాను పడుకుని తాను కలగని అనేక రకాల చెట్లుగా, పుట్లుగా, చేలుగా, పంట చేలుగా, వానగా, వంగుడుగా, మనుషులుగా, అందులో మళ్ళీ మగవాళ్లుగా, ఆడవాళ్లుగా, చరాచర జీవరాశులుగా తానే మారి ఓ పావు గంటలోనో అరగంటలోనో ఒక స్వప్న ప్రపంచాన్ని తానే సృష్టించుకుని అదంతా నిజమే అనుకుని అందులో ఆడుకోవడం అంతా నిజమైనప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనేటువంటి స్వప్నానికంటూ ఇదంతా తానే సృష్టించుకుని ఇందులో అన్ని తానే అయి అన్ని పాత్రలు ఆయనే ధరించి ఆడుకుంటున్నాడు అనడం అబద్ధం ఎలా అవుతుందండి? పక్కా నిజంగాని. విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్యభవత్ ప్రభు భూతకృద్భూత బృద్భావో భూతాత్మ భూతభావనక. మొదటి శ్లోకం అర్థమైతే విష్ణు సహస్రం అంతా అర్థమైనట్టే. కనీసం మొదటి 2 నామాలు అర్థమైతే చాలు విశ్వం విష్ణుకు. మనం దాటేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇన్నిసార్లు చదివాం, ఇంతసేపు చదివాం, ఆయన దగ్గర కూర్చుని చదివాం, ఆ క్షేత్రంలో చదివాం, ఎక్కడా మనకేం అర్థం కాల. ఇంట్లో కూర్చుని చదవచ్చు, విశ్వం విష్ణువు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. బుర్ర పాడైపోయినా దాని మీదే పెట్టాలి దృష్టి. అదే ఇక్కడ చెబుతున్నది. పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచము. ఈ ప్రపంచం అంతా పరమాత్ముడు కంటున్న ఒక కళ. అది మళ్ళీ విష్ణువు కంటున్న కళ అంటే శివభక్తులకు కోపం వస్తుంది. అదో అజ్ఞానం వద్దు. విష్ణువు శివుడు కూడా కళలో భాగమే. మొత్తం అంతా ఒకే పదార్థ నిర్మాణమే జరుగుతోంది. ఇలాగా ఈ మనం అనుకుంటున్న దేవతలు కూడా అందులో పదార్థాలే. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, మనం ఎవరో మనకి తెలియదు. మనం ఎవరో తెలుసుకుంటే వాళ్ళు మనం ఒకటే. అందుకే తెలిసి రామచింతన చేయవే అన్నారు. రామో భూత్వా రామం భజేత్ అన్నారు. నా విష్ణువర్చేయేత్ అన్నారు. నా రుద్రో రుద్రమర్చేయేత్ అన్నారు. ఆ రుద్రుడయ్యే ప్రయత్నం, విష్ణువు అయ్యే ప్రయత్నం, రాముడయ్యే ప్రయత్నం, దేవుడయ్యే ప్రయత్నం, దేవుడిని తెలుసుకునే ప్రయత్నం 23:30 గంటల్లోనైనా చేద్దామండి. అదేదో తెలుగులో చేద్దామండి. సెలవు.